ఇక్కడ ఏం కనిపిస్తుంది? విఏ అనే గ్రాఫ్ కనిపిస్తుంది. ఓకేనండి. సో ఈ విఏ అనే గ్రాఫ్ ఇట్లా డౌన్ ఫాల్ అవుతుంది. స్టడీ అయిపోయింది. అవునండి. సో అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏంటి 0.9 ఐజీ అని ఉంది, 0.9 విఏ అని ఉంది. ఏంటి ఇవన్నీ? ఏంటి అంటే ఇలా చూడండి, టర్న్ ఆన్, టర్న్ ఆఫ్, రెండు. ఇక్కడ ఏమన్నాను? టర్న్ ఆన్, టర్న్ ఆఫ్, 2 క్యారెక్టరిస్టిక్స్ కదా. ఆ 2 క్యారెక్టరిస్టిక్స్ ఇవే అనమాట. మీకు డివైడ్ చేస్తాను, లైన్ అని డివైడ్ చేస్తాను, మీరు చూడండి. నేను లైన్ డివైడ్ చేస్తాను. ఏదంటే చూడండి, మీకు లైన్ వచ్చిందా? డ్రా అయింది కదా, లైన్ డ్రా చేసింది. యువతల పక్క ఉన్నదంతా టర్న్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్, యువతల పక్క ఉన్నదంతా టర్న్ ఆన్ క్యారెక్టరిస్టిక్స్. ఓకేనండి. ఇటు పక్క అంటే రైట్ సైడ్ ఉన్నదంతా మీకు రైట్ సైడ్ ఉన్నదంతా టర్న్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్, మీకు లెఫ్ట్ సైడ్ ఉన్నదే అదంతా టర్న్ ఆన్ క్యారెక్టరిస్టిక్స్. ఓకేనండి. సో మనం టర్న్ ఆన్ క్యారెక్టరిస్టిక్స్ ని మనం ఆలోచిస్తాం అన్నమాట. టర్న్ ఆన్ క్యారెక్టరిస్టిక్స్ ని మనం 3 భాగాలు చేయొచ్చు. జాగ్రత్తగా వినండి. టర్న్ ఆన్ క్యారెక్టరిస్టిక్స్ ని మనం 3 భాగాలు చేయొచ్చు. ఏంటి ఆ 3 భాగాలు ఏంటి? కింద నేను చూడండి, టీడీ అనే మాట కనబడుతుంది. కింద నేను 3వ దాంట్లో గీస్తున్నాను, 3వ గ్రాఫ్ లో గీస్తున్నాను. కింద చూడండి, టీడీ, టీఆర్, టీపీ, టీ ఆన్. అవునా? మొత్తం 4 టైమింగ్స్ కనబడుతుంది. అంటే టీ ఆన్ ఈక్వల్స్ టు టీడీ ప్లస్ టీఆర్ ప్లస్ టీపీ అని. అంటే టర్న్ ఆన్ టైంని ఎలా మనం డివైడ్ చేయొచ్చు అంటే టీడీ కింద, టీఆర్ కింద, టీపీ కింద మనం డివైడ్ చేయొచ్చు. ఓకేనండి. టీపీ కింద మనం డివైడ్ చేయొచ్చు. జూమ్ అయిందా? ఓకేనా? సో ఇక్కడ చూడండి, విఏ ఏంటంటే యానోడ్ వోల్టేజ్ కదండి. విఏ అంటే యానోడ్ వోల్టేజ్. ఓకేనా? సో ఈ యానోడ్ వోల్టేజ్ ఏమవుతుందంటే తగ్గిపోతుంది. యానోడ్ వోల్టేజ్ తగ్గిపోతుంది. కానీ కింద చూడండి, అదే టైంలో యానోడ్ కరెంట్ రైజ్ అవుతుంది. గమనిస్తున్నారు లేదో? ఇది మీరు గమనించకపోతే అర్థం కాదమ్మా, ఖచ్చితంగా అర్థం కాదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 2019లోనే ఎన్నిసార్లు ఇచ్చాడు చూడండి, 2 టైమ్స్ ఇచ్చాడు. 2017లో కూడా ఇచ్చాడు ఒకసారి. సో ఇంపార్టెంట్ ఇది కాన్సెప్ట్. సో మనం ఈ డైనమిక్ క్యారెక్టరిస్టిక్స్ ని 2 భాగాలు చేసాం. టర్న్ ఆన్, టర్న్ ఆఫ్, 2 రకాల క్యారెక్టరిస్టిక్స్ ని డివైడ్ చేసాం. టర్న్ ఆన్ క్యారెక్టరిస్టిక్స్, టర్న్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్. సో ముందు మనం టర్న్ ఆన్ క్యారెక్టరిస్టిక్స్ ని చూస్తున్నాం. టర్న్ ఆన్ క్యారెక్టరిస్టిక్స్ ని మళ్ళీ ఎలా డివైడ్ చేస్తాం? మనం 3 టైమింగ్స్ కింద డివైడ్ చేస్తాం. టీడీ, టీఆర్, టీపీ కింద డ్రా చేసాం కదా, అది. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మీరు గమనించండి, ఇక్కడ ఏం గమనిస్తున్నామంటే విఏ పైనుంచి రెండో గ్రాఫ్లో ఏం కనబడుతుంది? విఏ పైనుంచి ఆన్ అయ్యి ఇలా కిందకి డౌన్ ఫాల్ అయిపోతుంది. కానీ కింద చూడండి, కింద అదే టైంలో ఐఏ ఏమవుతుంది? రైజ్ అవుతుంది. అంటే అర్థం ఏంటి? వోల్టేజ్ తగ్గిపోతుంది, యానోడ్ క్యాథోడ్ మధ్య వోల్టేజ్ ఏమో తగ్గిపోతుంది.
యానోడ్ కరెంట్ మాత్రం పెరుగుతుంది. యానోడ్ నుంచి క్యాథోడ్కి వెళ్ళే కరెంట్ పెరుగుతుంది. అంటే వోల్టేజ్ లేకుండా కరెంట్ పెరుగుద్దా, కరెంట్ ఉంటుందా? మరి దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, మళ్ళీ చూడండి. ఇప్పుడు ఇది స్విచ్, ఓకేనండి. స్విచ్కి మనం ఎంత సప్లై ఇచ్చాం అనుకోండి వర్క్ మీద మనకు అర్థం చేసుకోండి. స్విచ్ ఓపెన్ చేస్తే కరెంట్ ఫ్లో అవుతుందా? అవ్వదు. కానీ స్విచ్కి అక్రాస్ వోల్టేజ్ ఎంత ఉంటుంది? విఎస్ ఎంత ఉంటుంది? విఎస్ ఈక్వల్ టు వి. మీరు ఎంతైతే వోల్టేజ్ అప్లై చేస్తారో అంత వోల్టేజ్ ఇక్కడ ఉంటుంది స్విచ్ ఓపెన్ చేసి ఉంటాయి. అలా కాకుండా స్విచ్ క్లోజ్ చేశారు అనుకోండి ఇట్లాగా, ఎంత వోల్టేజ్ ఉంటుంది? 0 ఉంటుంది. ఎందుకు? షార్ట్ సర్క్యూట్ అయింది కదా. షార్ట్ సర్క్యూట్ అయితే వోల్టేజ్ 0. కలిసిపోయినాయి కదా, 2 టెర్మినల్స్ కలిసిపోయినాయి. అంటే స్విచ్ ఆన్ చేస్తేనేమో ఫుల్ వోల్టేజ్ ఉంటుంది, స్విచ్ ఆఫ్ చేస్తేనేమో అదే స్విచ్ ఆన్ అంటే ఇది స్విచ్ ఓపెన్ చేస్తేనేమో ఎంత వోల్టేజ్ అప్లై చేస్తామో అంత వోల్టేజ్ స్విచ్కి అక్రాస్గా ఉంటుంది. అదే స్విచ్ క్లోజ్ చేశారనుకోండి వోల్టేజ్ 0 ఉంటుంది. ఇక్కడ అదే అనమాట, ఇక్కడ అదే జరుగుతుంది. ఏం జరుగుతుందంటే మనం గేట్ సప్లై ఇచ్చాం. ఇక్కడ చూస్తున్నారు ఐజీ, రెండో దాంట్లో చూడండి ఐజీ గేట్ సప్లై ఇచ్చాం. గేట్ సప్లై పెరుగుతున్నప్పుడు కరెంట్ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది, వోల్టేజ్ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది, కరెంట్ రైజింగ్ స్టార్ట్ అయింది. అంటే అర్థం ఏంటి? గేట్ ఇస్తే ఎస్సీఆర్ ఆన్లోకి వస్తుంది కదా. ఎప్పుడైతే ఎస్సీఆర్ ఆన్లోకి వస్తుందో స్విచ్ క్లోజ్ అయిపోయింది. స్విచ్ క్లోజ్ అయిపోయిందంటే దాని అక్రాస్ వోల్టేజ్ 0, కానీ కరెంట్ మాత్రం పెరుగుతుంది. అందుకనే ఇక్కడేమో వోల్టేజ్ తగ్గిపోతున్నట్టు చూపిస్తున్నాము, కిందేమో కరెంట్ రైజ్ అవుతున్నట్టు చూపిస్తున్నాం. ఎందుకని? స్విచ్ ఆన్లోకి వస్తుంది. స్విచ్ ఆన్ అయిందంటే అర్థం ఏంటి? వోల్టేజ్ తక్కువ ఉంటుంది, కరెంట్ మ్యాక్సిమం. ఇది అర్థమైందో ఇంకోసారి చెప్పనా? మీరు ప్రతిదీ పాయింట్ టు పాయింట్ అర్థమైందా లేదో చెప్తే నేను ముందుకు వెళ్తాను. మీకు అర్థమైపోయింది అంటే మీరే మిస్ అయిపోతారు దాన్ని, నేను చెప్తే వెళ్ళిపోతాను. ఈ పాయింట్ అర్థమైందా ఇంకోసారి చెప్పాలా? ఇంకోసారి చెప్పండి సార్. ఇంకోసారి చెప్పనమ్మా హరిత. చెప్పండి సార్ ఇంకోసారి. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు సో జాగ్రత్తగా వినండి. ఇది మామూలుగా నేను ఒక బొమ్మకి ఇస్తాను, ఇక్కడ చూడండి జాగ్రత్తగా. ఎస్సీఆర్ని ఏమనుకున్నాం? థైరిస్ట్ని ఏమని మనం థైరిస్ట్ని ఏమనుకున్నాం? ఆన్ ఆఫ్ స్విచ్ అనుకున్నామా? ఇట్ ఈజ్ ఎ స్విచ్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. థైరిస్ట్ ఈజ్ ఏ స్విచ్ అంటే ఆన్ ఆఫ్ అయ్యే స్విచ్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి, సరేనా? ఇప్పుడు చూడండి, ఇది థైరిస్ట్ అనుకోండి, ఇది థైరిస్ట్. ఈ థైరిస్ట్కి సమ్ వోల్టేజ్ ఇచ్చాం. సో థైరిస్ట్ ఓపెన్ చేస్తుంది, స్విచ్ ఓపెన్ చేస్తుంది. థైరిస్ట్ కండక్షన్ లేదు. కండక్షన్ లేకపోతే దీని అక్రాస్ వోల్టేజ్ ఉంటుంది. ఎంత ఉంటుంది? VT. థైరిస్ట్ వోల్టేజ్ VT అనుకోండి. ఎంత ఉంటుంది? ఇది V అనుకోండి. ఎంత ఉంటుంది? VT ఈక్వల్స్ టు V. ప్యారలల్ కదా. సో ఇక్కడ ఎంత వోల్టేజ్ ఉందో పైన కూడా అంతే వోల్టేజ్ వచ్చేస్తుంది, ప్యారలల్గా ఉంది కాబట్టి. అలా కాకుండా ఇప్పుడు స్విచ్ క్లోజ్ చేసాం అనుకోండి, స్విచ్ క్లోజ్ చేసాం, ఎట్లా క్లోజ్ చేస్తే VT ఎంత ఉంటుంది? 0 ఉంటుంది. స్విచ్ క్లోజ్ చేస్తే VT 0 ఉంటుంది. ఎందుకంటే 2 టెర్మినల్స్ షార్ట్ అయిపోయినాయి కదా. 2 టెర్మినల్స్ షార్ట్ అయిపోయిందంటే వీటి అక్రాస్ వోల్టేజ్ ఏమి ఉండదు, 0. కానీ కరెంట్ మాత్రం హై కరెంట్ ఫ్లో. ఎందుకు? షార్ట్ సర్క్యూట్ అయింది కదా. సో అంటే థైరిస్ట్ వోల్టేజ్ అక్రాస్ థైరిస్టర్ ఎప్పుడు 0 అవుద్ది? థైరిస్ట్ ఆన్ అయినప్పుడు. ఓకేనా? థైరిస్ట్ ఆన్ అయింది. ఇక్కడ చూడండి, అదే చెప్తాం మనం ఇక్కడ.
ఇక్కడ ఏం చెప్తున్నామంటే ఇక్కడ చూడండి, మనం గేట్ సప్లై ఇస్తే ఐజీ ఏమవుతుందమ్మా, రైజ్ అయింది కదా. ఐజీ ఏమవుతుంది, ఇక్కడ రైజ్ అయింది, అవునమ్మా. అంటే మీకు కనిపిస్తుందో ఈ పాయింట్ కనిపిస్తుందో, మీకు పాయింట్ హైలైట్ చేస్తున్నాను. ఈ పాయింట్కి వచ్చేటప్పటికి ఐజీ ఫుల్, అంటే గేట్ ఫుల్ సప్లై ఇచ్చేసాం మనం, గేట్కి ఫుల్ సప్లై చేసాం. ఆ పాయింట్ దగ్గర ఏమవుతుంది, యానోడ్ వోల్టేజ్ నేను రౌండ్ చేస్తున్నాను చూడండి, యానోడ్ వోల్టేజ్ ఈ పాయింట్ దగ్గర నుంచి తగ్గడం మొదలుపెట్టింది. ఎందుకంటే మనం గేట్ ఫుల్ వోల్టేజ్ ఇచ్చేసాం కాబట్టి, గేట్ సప్లై ఇచ్చాం కాబట్టి, అక్కడి నుంచి థైరస్ట్ ఆన్ అవడం స్టార్ట్ అవుతుంది. ఆన్ అయిందంటే స్విచ్ క్లోజ్ అవుతున్నట్టే కదా. స్విచ్ క్లోజ్ అవుతున్నట్టే వోల్టేజ్ ఏమవ్వాలి, తగ్గిపోవాలి. స్విచ్ క్లోజ్ అవుతుందంటే షార్ట్ సర్క్యూట్ అవుతుందంటే కరెంట్ ఏమవ్వాలి, పెరగాలి. అదే చూడండి, అదే టైం పీరియడ్లో కింద చూడండి, ఐజీ ఏమవుతుంది, ఐఏ ఏమవుతుంది, కింద ఐఏ యానోడ్ కరెంట్ పెరుగుతుంది, స్టార్ట్ అయింది. అంటే నేను హైలైట్ చేస్తున్నాను చూడండి, ఒకసారి హైలైట్ చేస్తున్నాను. ఈ ఏరియా థైరస్టర్ ఆన్ లో ఉన్నట్టు. ఎందుకు ఆన్ లో ఉన్నట్టు, ఐజీ ఇచ్చేసాం మనం, గేట్కి మనం సప్లై ఇచ్చాము. గేట్కి సప్లై ఇస్తే స్విచ్ ఆన్ అయిపోద్ది. ఎప్పుడైతే ఆన్ అయిపోయిందో వోల్టేజ్ తగ్గిపోద్ది, కరెంట్ రైజ్ అవుతుంది. సో అర్థమైందమ్మా, ఈ పాయింట్ అర్థమైందా, లేకపోతే ఇంకోసారి చెప్పనా? అర్థమైందా, ఇంకోసారి చెప్పనా? అర్థమైంది సార్. అర్థమైందమ్మా? అయింది సార్, అర్థమైంది సార్. ఓకే, ఇలా చూడండి, ఇంకొక 10 minutes క్లాస్ అయిపోతే సరే. ఇలా చూడండి అమ్మా, ఇక్కడ 3 టైమింగ్స్ అన్నాను కదా, తొందరగా చూడండి, జాగ్రత్త చూడండి, తొందరగా చెప్తాను. టీ ఆన్ ని అంటే ఆన్ అవుతుందని చెప్పాను కదా, ఎస్సీఆర్ ఏ పీరియడ్లో ఆన్ అవుతుంది, ఈ టైం పీరియడ్లోనే కదా ఆన్ అవుతుంది, ఈ టైం పీరియడ్లోనే ఆన్ అవుతుంది కదా. అందుకని దీన్ని టీ ఆన్ అన్నాం. టీ ఆన్ అనే టైంని 3 భాగాలు చేశారు. టీడీ అంటే డిలే టైం అని అర్థం, టీఆర్ అంటే రైస్ టైం అని అర్థం, టీపీ అంటే స్ప్రెడ్ టైం అని అర్థం. ఓకేనండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అవేంటి ఏంటో. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఆన్ టైంని టీ ఆన్ని మనం 3 భాగాలు చేసాం. టీడీ అంటే డిలే టైం, టీడీ కింద టీడీ అంటే డిలే టైం. నేను కలర్ మారుస్తాను చూడండి, టీడీ అంటే డిలే టైం. ఓకేనండి, టీఆర్ అంటే రైస్ టైం, టీపీ అంటే స్ప్రెడ్ టైం. అంటే ఆన్ క్యారెక్టరిస్టిక్స్, ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ అని 2 భాగాలు చేసాం కదా. ఆన్ క్యారెక్టరిస్టిక్స్ లో ఉన్న టైంని మనం 3 భాగాలు చేసాం. టీఆర్ అంటే డిలే టైం అనుకున్నాం కదా, డిలే టైం. ఓకేనండి, టీఆర్ అంటే రైస్ టైం, టీపీ అంటే స్ప్రెడ్ టైం. ఓకేనండి, టీడీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది, ఈ పార్టే కదా టీడీ అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది, 0.9 ఐజీ నుంచి 0.9 విఏ ఈ మధ్యలో టీడీ అనమాట. ఓకేనండి, సో ఇంకో మాట కూడా చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చు అంటే 0.9 ఐజీ నుంచి 0.1 ఐఏ చెప్పొచ్చు. సో ఇంకోటి టీఆర్ అంటే రైస్ టైం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది అంటే ఈ మధ్యలోది ఇది కదా రైస్ టైం, ఇది రైస్ టైం. సో ఈ రైస్ టైము ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది, 0.1 ఐఏ నుంచి 0.1 విఏ మధ్యలో ఉన్నది రైస్ టైం. ఇంకోటి ఇక్కడ ఉంది కదా 0.1 విఏ, సో ఈ మధ్యలో ఉన్నది రైస్ టైం. స్ప్రెడ్ టైం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది, స్ప్రెడ్ టైం 0.1 విఏ నుంచి ఇంకా చివరి వరకు స్ప్రెడ్ టైం. ఓకేనండి, సో ఆన్ టైంని మనం ఈ విధంగా డివైడ్ చేయొచ్చు అనమాట. దీన్ని స్టార్టింగ్ టైం, టర్న్ ఆన్ క్యారెక్టరిస్టిక్స్ అంటారు. సరే, 4వ గ్రాఫ్ చూడండి, ఇక్కడ పవర్ లాస్ ఉంది. పవర్ లాస్ అంటే ఇక్కడ ఈ టైం పీరియడ్లోనే మనకి ఎక్కువ ఎందుకు వచ్చింది, ఇక్కడ ఎస్ఈఆర్ ఈ టైంలోనే ఆన్ అయి ఉంటుంది కాబట్టి, అక్కడ వచ్చే పవర్ లాస్ అనమాట, ఓకేనండి. సో ఓవరాల్
టర్న్ ఆన్ క్యారెక్టరిస్టిక్స్ అన్నమాట. పవర్ టర్న్ ఆన్ క్యారెక్టరిస్టిక్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి టర్న్ ఆన్ క్యారెక్టరిస్టిక్స్ లో? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను చెప్తాను. సార్ పవర్ లాస్ క్యారెక్టరిస్టిక్స్ చెప్పండి సార్. వెరీ గుడ్. పవర్ లాస్ క్యారెక్టరిస్టిక్స్ అంటే పవర్ లాస్ అంటే ఏంటి అంటే ఎప్పుడైనా కరెంట్ ఫ్లో అవుతే అందులో వచ్చే లాసెసే కదా. సో ఇప్పుడు కరెంట్ ఎందులో ఎప్పుడు ఫ్లో అవుతుంది? ఈ ఆన్ పీరియడ్ లోనే ఫ్లో అవుతుంది. నేను హైలైట్ చేస్తాను చూసారా, ఈ ఆన్ పీరియడ్ లోనే ఫ్లో అవుతుంది. ఇదే కదా ఆన్ పీరియడ్, ఎస్ఏ ఆన్ అవడం ఇదే కదా. ఈ ఆన్ పీరియడ్ లోనే పవర్ లాస్ వస్తాయి, పవర్ లాస్ వస్తాయి. మిగతా వాటిలో మనం పవర్ లాస్ డ్రా చేయట్లేదు, చాలా మినిమం అన్నమాట. మిగతా టైంలో పవర్ లాస్ చాలా మినిమం. ఇక్కడ మాత్రమే పవర్ లాస్ వస్తున్నట్టు మనం డ్రా చేస్తాం, ఎందుకని కరెంట్ ఫ్లో అవుతుంది కాబట్టి. అయితే మీకు డౌట్ రావచ్చు, సార్ స్విచ్లో పవర్ లాస్ ఉండవని చెప్పారు కదా స్టార్టింగ్లో, మళ్ళీ ఎందుకు పవర్ లాస్ డ్రా చేస్తున్నాం మీరు అంటే వెరీ మినిమం అనమాట. అంటే మీకు గ్రాఫికల్గా మీకు ఇలా కనిపిస్తుంది కానీ చాలా తక్కువ పవర్ లాస్ అనేది జనరేట్ అవుతుంది. అది రిప్రజెంటేషన్ ఇక్కడ, అంతే. అది రిప్రజెంటేషన్. ఓకేనమ్మా? సో మనం రేపు టర్న్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ చూద్దాం. టర్న్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటి, ఎన్ని డివైడ్ అయినాయి? T1 కింద డివైడ్ అయింది, T2, T3, T4, T5, మొత్తం 5 టైమ్స్ కింద డివైడ్ చేశారు కదా. టర్న్ ఆన్ ఏమో 3 టైమ్స్, TD, TR, TP. టర్న్ ఆఫ్ ఏమో 5 టైమ్స్, T1, T2, 3T, T4, T5. అంటే ఏం జరుగుతుంది ఆ టైమింగ్స్లో అనేది మనం చూస్తాం అన్నమాట. అంటే ఇది ఎస్ఏఆర్ ఆఫ్ అవ్వడానికి ఎలా ఆఫ్ అవుద్ది ఎస్ఏఆర్ అనేది అనమాట. ఇదేమో ఎస్ఏఆర్ ఎలా యువతలదేమో ఎస్ఏఆర్ ఎలా ఆన్ అవుతుందని, యువతలదేమో ఎస్ఏఆర్ ఎలా ఆఫ్ అవుతుంది. ఓకేనండి? సో టర్న్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ మనం రేపు చూద్దాం. సో టర్న్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్లో సింపుల్గా TRR, TGR, TQ, TC. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీకు మరి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను క్లారిఫై చేస్తాను, లేకపోతే సెషన్ క్లోజ్ చేస్తాను. ఇంకా 4 మినిట్స్ ఉంది మనకి. 4 మినిట్స్లో మళ్ళీ ఇంకో టాపిక్ మధ్యలో ఆగిపోతుంది, సరిపోదు మనకి 4 మినిట్స్. సో ఫ్రెష్గా రేపు ఇంకో టాపిక్ స్టార్ట్ చేస్తాను. టర్న్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ స్టార్ట్ చేసుకుందాం రేపు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. నో ఓకే. ఓకేనమ్మా, రేపు మనకి క్లాస్ ఉంటే కలుద్దాం. రేపు నెక్స్ట్ క్లాస్లో నేను టర్న్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ డిస్కస్ చేస్తాను మీకు. ఓకేనా? నోట్స్ రాసుకోండి, ఈ నోట్స్ని బట్టి మీరు ఎగ్జామ్స్ రాయాలని మరోసారి మీకు చెప్తున్నా.